సీఎస్‌కే ఒకప్పుడు బ్యాటింగ్ వెనుమ బ్యాటింగ్ ఇరుక్కు, బౌలింగ్ వెనుమ బౌలింగ్ ఇరుక్కు, ఫీల్డింగ్ వెనుమ ఫీల్డింగ్ ఇరుకు, కెప్టెన్సీ వెనుమ కెప్టెన్సీ ఇరుక్కు. కానీ ఇప్పుడు డొల్ల ఇరుక్కు. ఇప్పుడు బ్యాటింగు లేదు, బౌలింగు లేదు, కెప్టెన్సీ కూడా అంతంత మాత్రానే. అసలు ఐపీఎల్‌నే ఏలిన టీము ఇప్పుడు 10థ్ ప్లేస్‌లో ఉందంటే దానికి కారణం ఎవరు? సీఎస్‌కే మేనేజ్‌మెంటా? లేకపోతే కెప్టెన్సీనా? లేకపోతే ప్లేయర్సా? నాకిప్పుడే తెలియాలి. తెలియాలి. తెలిసి తీరాలి. ఈరోజు కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం మామ. నంబర్ 1 ఏజ్ బార్ ప్లేయర్స్. అంటే అన్ని క్రికెట్ ఫార్మాట్స్‌లోనూ రిటైర్ చేసి ఇక క్రికెట్‌కి గుడ్ బై చెప్పేద్దాం అనుకునే ప్లేయర్స్‌కి వీళ్ళు 9,00,00,000, 10,00,00,000 ఇచ్చి మరీ కొంటున్నారు మామ. ఎగ్జాంపుల్ రవిచంద్రన్ అశ్విన్‌ని 9.75,00,00,000కి కొన్నారు. కానీ ఆయన సగం మ్యాచ్‌లు ఆడక ముందునే తనని బెంచ్ చేసేశారు. ఇక మళ్ళీ రాహుల్ త్రిపాఠి అంట, దీపక్ హూడా అంట, ఇంకా పెద్ద ప్లేయర్ విజయ్ శంకర్ అంట. మరి ఇలాంటి ఔట్‌డేటెడ్ ప్లేయర్స్‌ని తీసుకుంటే ఇంకా 10థ్ పొజిషన్‌లో కాకుంటే ఇంకే పొజిషన్‌లో ఉంటారు మామ. సో, సీఎస్‌కే మేనేజ్‌మెంట్ అయితే యాక్షన్‌లో పెద్ద తప్పే చేశారు మామ. ఇంకా వీళ్ళకంటే బెటర్ ప్లేయర్స్‌ని కొనుండొచ్చు. కానీ చీప్‌గా వస్తున్నారు కదా అని ఈళ్ళందరిని కొనేసి ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. సో, నెక్స్ట్ ఇయర్ అయినా ఈ ప్లేయర్స్ అందరిని వదిలేసి మంచి ప్లేయర్స్‌ని కొనండయ్యా. మెయిన్‌లీ యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయండి. మొన్న ఆర్‌సీబీ పైన ఆయుష్ అయితే 94, 95 కొట్టాడు. సో, అలా యంగ్ ప్లేయర్స్‌కి ఛాన్సెస్ ఇస్తే వాళ్ళు టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటారు. ఐయామ్ టెల్లింగ్ దట్. కానీ మనకి వాళ్ళొద్దు. మనకి రొట్టె ప్లేయర్స్, ఓల్డ్ ప్లేయర్సే కావాలి. సో, నెక్స్ట్ ఇయర్ అయినా యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయండయ్యా. ఇక నంబర్ 2 బ్యాటింగ్ లైనప్. ఫస్టు ఆ ఓపెనర్సే సరిగ్గా లేరు మామ. ఫస్ట్ కొన్ని మ్యాచెస్‌లో అయితే రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి వచ్చారు ఓపెనర్స్‌గా. తర్వాత కొన్ని మ్యాచ్‌లకైతే త్రిపాఠి సరిగ్గా పెర్ఫార్మ్ చేయట్లేదని రచిన్ రవీంద్రను, డెవన్ కాన్వే వచ్చారు ఓపెనర్స్‌గా. మళ్ళీ కొన్ని మ్యాచెస్ తర్వాత మళ్ళీ ఓపెనర్స్ మార్చేశారు. ఈసారి రచిన్ రవీంద్రను, షేక్ రషీద్‌ని పంపించారు ఓపెనర్స్‌గా. ఇంక మళ్ళీ 2, 3 మ్యాచ్‌ల తర్వాత మళ్ళీ ఓపెనర్స్ మార్చేశారు. ఈసారి ఓపెనర్స్‌గా షేక్ రషీద్, ఆయుష్ మాట్రే వస్తున్నారు. సో, ఇన్ని మార్పులు ఓపెనర్స్‌లోనే ఉంటే ఇంకా మిగతా బ్యాటింగ్ లైనప్ అంతా ఇంకెంత మార్చింటారో ఆలోచించండి. జడేజా ఎప్పుడో 4 డౌన్, 5 డౌన్ వచ్చేవాడు. ఈసారి 1 డౌన్ వస్తున్నాడు. మరి ఆ దీపక్ హూడాని ఎందుకు ఆడిస్తారో అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక శివం దూబే కూడా ఆడితే ఆడతాడు, లేకపోతే లేదు. వస్తాడు, ఒక 2, 3 సిక్స్‌లు కొడతాడు, పోతాడు. ఇక బ్యాటింగ్ లైనప్ ఎప్పుడు స్ట్రాంగ్ అయిందంటే బ్రెవీస్ వచ్చాక కొంచెం స్ట్రాంగ్ అయింది మామ. ఇక టీమ్‌లో కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. 180, 190ని కూడా చేజ్ చేయగలము అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది బ్రెవీస్ వచ్చాక. ఇక నంబర్ 3 బౌలింగ్. ఇక రవిచంద్రన్‌కి అన్ని కోట్లు పెట్టాక ఒక మ్యాచ్ అన్నా పెర్ఫార్మ్ చేయాలిగా. ఇక బౌలింగ్‌లో ఎవరైనా సరిగ్గా వేస్తున్నారంటే అది నూర్ అహ్మదే మామ. ఈ టోర్నమెంట్ మొత్తం అతనొక్కడే చేశాడు. ఖలీల్ అహ్మద్ కొట్టించుకున్నా కూడా వికెట్లు బానే తీస్తాడు మామ. ఇక పతిరానా లాస్ట్ 2 మ్యాచ్‌లు తప్ప ఆ ముందు మ్యాచెస్ ఒక్కటి కూడా సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు మామ. సీఎస్‌కే బౌలింగ్‌కు డిజాస్టర్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ పతిరానానే. ఎందుకంటే ముందు సీజన్‌లో పతిరానా మంచిగా పెర్ఫార్మ్ చేస్తుండే, మంచిగా వికెట్లు తీస్తుండే. కానీ ఈ సీజన్ అది మిస్సింగ్. లాస్ట్ మ్యాచ్ కూడా పత్రానా కంబ్యాక్ ఇచ్చాడు. కానీ లాస్ట్ ఓవర్‌లో ఒక 2 సిక్స్‌లు ఇచ్చాడనుకోండి. సో, నెక్స్ట్ ఇయర్ ఇక బౌలింగ్‌ని కూడా మార్చాలా. ఇక కెప్టెన్సీ. సో, ఇక ప్లేయర్సే సరిగ్గా ఆడినప్పుడు కెప్టెన్సీ ఎంత బాగున్నా వేస్టే మామ. ఫస్ట్‌లో కొన్ని మ్యాచెస్‌కి రుతురాజ్ ఉన్నాడు. అయినా సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు. తర్వాత ధోని వచ్చాడు. అయినా కూడా పెర్ఫార్మ్ చేయలేదు. ఎందుకంటే ప్లేయర్స్ ఆడితేనే మ్యాచెస్ విన్ అయితారు. కెప్టెన్సీ ఒక్కటే మ్యాచెస్ విన్ చేపియదు మామ. ఇక నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి ధోని అయితే ఆడాడు మామ. ఇదే అనుకుంటా లాస్ట్ ఇయర్. ఎందుకంటే తను ప్రతి సంవత్సరం ఆడుతుండే కొద్దీ తన రెప్యుటేషన్ అయితే తగ్గుతోంది. సో, నాకు తెలిసి ఇక ఈ ఇయర్‌తో మనం ధోనికి గుడ్ బై చెప్పాల్సిందే. సో, ఇక కెప్టెన్సీ బాధ్యతలు మళ్ళీ రుతురాజ్‌కే వస్తాయి. సో, ఈ ఇయర్ చేసిన మిస్టేక్స్, ఆ సీఎస్‌కే మేనేజ్మెంట్ యాక్షన్‌లో చేసిన వరెస్ట్ బైస్ నెక్స్ట్ ఇయర్‌లో చేయకుండా మంచి కమ్‌బ్యాక్ ఇద్దామని కోరుకుందాం మామ.